హలో ఎవ్రీవాన్! ఈరోజు వీడియోలో మీకు నేను పెసలు ఇంకా ఎగ్స్‌తో ఒక మంచి కొత్త రెసిపీ చేసి చూపించబోతున్నానండి. ఇది చాలా ఫేమస్ ఒక స్టేట్‌లో. మీరు రోటీ, నాన్, చపాతీ, పూరితో దీన్ని సర్వ్ చేసుకోవచ్చండి. చాలా రుచిగా ఉంటుంది. సో, వీడియోలోకెళ్ళి చూసేద్దామా ఎలా తయారు చేసుకోవాలో? పదండి. ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులోని 3/4 కప్పు పెసలు తీసుకోవాలి. పచ్చ పెసలుంటాయి కదా! అదనమాట. అండ్ రిమైనింగ్ 1/4 కప్ మీరు శనగపప్పు తీసుకోవాలి. ఇప్పుడంటే కంప్లీట్‌గా ఒక కప్ అయింది కదా! ఇలా బౌల్‌లో వేసిన తర్వాత శుభ్రంగా మీరు ఒక 2, 3 సార్లు కడిగి పెట్టుకోవాలి. కడిగిన తర్వాత ములిగినంత నీళ్లు పోసుకొని, మూత పెట్టుకొని ఒక 4, 5 గంటల పాటు నానబెట్టుకోవాలి. సపోజ్ మీరు రాత్రికి ఇది ప్రిపేర్ చేస్తే మార్నింగే నానబెట్టేసుకోండి. నానబెట్టిన తర్వాత మీకు చూపిస్తున్నాను. చూడండి ఇలా చక్కగా పొంగిపోయాయి కదా! ఇలా కొంచెం పెద్ద సైజ్ అయిపోయాయి కదా! ఇప్పుడు మళ్ళొక్కసారి శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి. కడిగిన తర్వాత ఇలా కుక్కర్‌లో వేసేసుకోవాలనమాట. ఇప్పుడు ములిగినంత నీళ్లు పోసుకోవాలి. మరీ ఎక్కువ పోసుకోకూడదండి. జస్ట్ ములిగినంత వేసుకుంటే సరిపోతుందనమాట. ఇప్పుడు కుక్కర్ పైన మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్‌లో 3 విజిల్స్ వరకు ఉంచుకోవాలి. పప్పు మెత్తగా ఉడికిపోవాలండి. 3 4 విజిల్స్ అయినా ఉంచుకుంటే సరిపోతుందనమాట. ఒక 3 విజిల్స్ తర్వాత నేను మూత ఓపెన్ చేశాను. చూడండి ఎక్కువ వాటర్ లేదు. ఇప్పుడు మీరు మ్యాష్ చేసేసుకోవాలి. మరీ మెత్తగా పేస్ట్‌లా కాకుండా అక్కడక్కడ మీరు బద్దల్లా కనిపిస్తే చాలనమాట. మరీ మెత్తగా చేసేసుకోకండి. అంటే పేస్ట్‌లా కాదనమాట. ఇలా కొంచెం మ్యాష్ చేసుకుంటే సరిపోతుంది. మీరు వీడియోలో చూస్తున్నారు కదా! ఇలా అనమాట. ఇప్పుడు ఒక కడాయి తీసుకొని అందులోని 2-3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 2 పెద్ద సైజు ఉల్లిపాయల్ని చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఈ ఉల్లిపాయలు మంచిగా కలర్ వచ్చిన వరకు ఫ్రై చేసుకోవాలి. అలాగే 2, 3 పచ్చిమిరపకాయలు ఇలా చిన్నగా కట్ చేసేసుకోవాలి. ఇలా పచ్చిమిరపకాయలు ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ 1 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. పేస్ట్ వేసిన తర్వాత ఫ్లేమ్‌ని లో చేసుకొని ఒక 30 సెకండ్స్ వరకు ఫ్రై చేసుకోవాలి. పచ్చివాసన పోవాలన్నమాట. అలాగే 2 బిర్యానీ ఆకులు వేసుకోవాలి. బిర్యానీ ఆకులు వేసిన వల్ల మంచి స్మెల్ వస్తుందండి కర్రీకి. అలాగే 2 టమాటోల్ని పేస్ట్ చేసుకొని వేసుకోవాలన్నమాట. ఇలా పేస్ట్ వేసిన తర్వాత కొంచెం పసుపు, ఉప్పు, అలాగే ధనియాల పౌడర్ ఒక 1 టీ స్పూన్, జీలకర్ర పౌడర్ ఒక 1/2 టీ స్పూన్, కారం ఒక 1 టేబుల్ స్పూన్ వరకు వేసుకోవాలి. ఈ మసాలాలని వేసిన తర్వాత ఒక్క అర నిమిషం పాటు లో ఫ్లేమ్‌లో ఫ్రై చేసుకోవాలి. ఇదంతా బాగా కలిసిన వరకు ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇప్పుడు మూత పెట్టుకొని లో ఫ్లేమ్‌లో 5 నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి. 5 నిమిషాల తర్వాత ఓపెన్ చేశాను. చూడండి ఆయిల్ ఇలా సెపరేట్ అయింది కదా! మనం టమాటోస్ పచ్చి వేసాం కదా! అందుకే ఉడికించుకోవడానికి కొంచెం టైం పడుతుందన్నమాట. ఒక 5 నిమిషాలే అంతే. ఇప్పుడు ఒక 3 ఎగ్స్ తీసుకొని బాగా ఇలా బీట్ చేసుకోవాలన్నమాట. నేను ఎగ్స్ తీసుకోవడం చూపించలేదండి. డైరెక్ట్‌గానే మీకు బౌల్‌లోనే చూపిస్తున్నాను. 3 4 ఎగ్స్ తీసుకోవచ్చు మీ ఇష్టం అనమాట. ఇలా బాగా బీట్ చేసిన తర్వాత ఈ కడాయిలో వేసేసుకొని ఇది చక్కగా ఫ్రై చేసుకోవాలన్నమాట. నీసు వాసన పోయిన వరకు ఫ్రై చేసుకోవాలి. వేసిన వెంటనే కొంచెం చిన్న ఆమ్లెట్ లాగా ఫార్మ్ అయిన వెంటనే మీరు కలిపేసుకోవాలి. ఇలా కొంచెం అంటే మరీ పెద్ద పీసెస్‌లా కనిపించకూడదు. చిన్న చిన్న పీసెస్‌లా కనిపిస్తేనే బావుంటుందన్నమాట. ఇలా అంటే ఒక్క 5, 6 నిమిషాల పాటు ఫ్రై చేసుకోండి. అంటే పచ్చివాసన పోయి చక్కగా ఎగ్ బాగా ఫ్రై అయిన వరకు ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇలా ఫ్రై అయిన తర్వాత మనం కుక్కర్ చేసుకొని ఉంచుకున్నాం కదా! పెసలు అదంతా వేసేసుకోవాలి. అలాగే ఒక 1/2 కప్పు వాటర్ వేసుకొని ఇదంతా బాగా కలిసినట్టు కలుపుకోవాలన్నమాట. ఈ ఎగ్ ఇవన్నీ ఉన్నాయి కదండీ! ఇదంతా పెసల్లో బాగా కలిసినట్టు కలుపుకోవాలి. ఫ్లేమ్‌ని మీడియంలోనే ఉంచుకోండి. ఇలా బాగా కలిసిన తర్వాత మీరు ఇంకొక 1/2 కప్పు వాటర్ వేసుకోవాలి. టోటల్‌గా ఒక కప్ అండి. అంటే మీకు మరీ థిక్‌గా అనిపిస్తే ఇంకొంచెం వాటర్ మీరు వేసుకోవచ్చు. ఇప్పుడు గరం మసాలా ఒక 1 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. గరం మసాలా వేశాక ఇదంతా ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టుకొని లో ఫ్లేమ్‌లో ఒక 7-8 నిమిషాల వరకు ఉడికించుకోవాలన్నమాట. 8 నిమిషాల తర్వాత మూత ఓపెన్ చేశాను. చూడండి ఇలా ఆయిల్ కొంచెం సెపరేట్ అయింది కదా! ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసుకొని ఇదంతా ఒకసారి బాగా కలిపేసుకోవాలి. అంతేనండి రెడీ అయిపోయింది. పెసలు ఇంకా ఎగ్స్‌తో మంచి కర్రీ హై ప్రోటీన్ చాలా టేస్టీగా ఉంటుంది. ఇది వెస్ట్ బెంగాల్‌లో చాలా ఫేమస్ అండి. రోటీ, నాన్, పూరి, చపాతీతో తింటారు. ఈ కర్రీ కోసం పెద్ద లైన్ కడతారండి. ఎందుకంటే అంత క్రౌడ్ ఉంటుందనమాట. అంత టేస్టీగా ఉంటుంది. సో, తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. మీకు నచ్చుతుంది. ట్రై చేస్తారు కదా! ట్రై చేశాక నచ్చిందో లేదో కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే కృతికా వంటలు ఛానల్‌కి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మన నెక్స్ట్ వీడియోలో మీట్ అవుదాం ఇంకొక మంచి రెసిపీతో. బాయ్ బాయ్.